జిల్లాలో సంచరిస్తున్న పులిని త్వరలోనే పట్టుకుంటామన్నారు అటవీ శాఖ అధికారి నాగరాజు. పులి పాపికొండలు దగ్గర నుంచి బయలుదేరిందని చెప్పారు. ద్వారకా తిరుమల మండలం రామసింగారం పంచాయతీ కొత్తగూడెం లేగదూడ మీద దాడి చేయడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి నుండి వచ్చిన ప్రత్యేక బృందంతో కలిసి పులిని బంధించడానికి బోను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. తెలుగుపరిచింది ఏమనగా మన ఊరు కొత్తగూడెం గ్రామం అడవిలోకి పులి వచ్చిందండి. ఆ అడవి పక్కనే ఉన్న బోళ్ళను ఊళ్ళోకి చేర్చుకోవాలండి. ఎవరు కూడా ఒక్కొక్కరు పొలాలు వెళ్ళకూడదు. ఆ పులి ఏ టయాన్ని ఎక్కడికి వస్తుందో ఎవరికి తెలియదండి. అంతే కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలూరు జిల్లాలో పులి సంచలనం రేకెత్తిస్తుంది. ఇప్పటికే ద్వారకా తిరుమల మండలంలోని రామసింగవరం పంచాయతీలో ఈ పులి కలకలం రేపింది. ప్రస్తుతం మనం ఏదైతే పులి దాడి చేసిందో లేగదోడు మీద అదే ప్రదేశంలో ఉన్నాం. మనకు కనపడే ఆ గేదె యొక్క లేగదోడునే పులి ఎత్తుకుపోవడం జరిగింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి రాజమండ్రి డిఎఫ్ఓ నాగరాజు ఉన్నారు. సరే, ఏంటి అసలు ఈ పెద్ద పులి ఎక్కడి నుండి వచ్చింది? ఎన్ని రోజుల క్రితం దీన్ని ఐడెంటిఫై చేశారు? దీని నియర్ 4 days మునుపు కన్నాపూర్ ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చింది. ఫస్ట్ 4 days బ్యాక్ అక్కడ నుంచి 25 kilometers నడిచి నెక్స్ట్ పాయింట్ మళ్ళీ ఇది ఏలూరు సైడ్కు మళ్ళీ నల్లజట్ల ఏరియాలో మళ్ళీ ఐడెంటిఫై అయింది. నల్లజట్ల ఏరియా నుంచి నెక్స్ట్ 3rd డేకి ఏలూరుకు పోయింది. దాదాపు 20 kilometers ట్రావెల్ చేసి మళ్ళీ నిన్న ఈవినింగ్కు అటు పక్క నుంచి సేమ్ 20 kilometers మళ్ళీ బ్యాక్ అయ్యి నల్లజట్ల బీట్లోనే ఈ ఏరియాలో ఐడెంటిఫై అయింది. ఇక్కడికి 1.5 kilometer ఏరియాలో ఐడెంటిఫై అయింది. అక్కడ కెమెరా ట్రాప్స్ కూడా ఏర్పాటు చేసి నిన్న ఈవినింగ్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ప్రజలను కూడా అప్రమత్తం చేసినాము. కానీ అది అర్లీ అవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అడుగులు కూడా ఈ రోడ్డు నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ లేత దూడను 1 month ఏజ్డ్ గేదె దూడను తీసుకొని ఇక్కడికి ఒక 1/2 kilometer లోపల చెట్ల మధ్యలో అక్కడ వాటి బోన్స్ అవి ఉన్నాయి. అటాక్ చేసింది. అది కూడా ఫ్రెష్గా ఉంది. మళ్ళీ అటుపక్క నుంచి మళ్ళీ ఒరిజినల్ అది నల్ల చెట్ల సైడే వెళ్ళింటుంది అనే అక్కడ అనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఎన్ఎస్టీఆర్ టీము సెర్చ్ చేస్తుంది. అక్కడ సాయంకాలానికి అటుపక్క ఐడెంటిఫై కావచ్చు, పగ్మార్స్ కానీ వాటి లొకేషన్ కానీ. అది ఏంటి 2 పులులు తిరుగుతున్నాయని కొంత బయట ప్రచారం జరుగుతుంది. అది నిన్న ఫేక్ న్యూస్. అది మళ్ళీ మా టీం కూడా అక్కడికి వెళ్ళి ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఫేక్. ఓన్లీ ఒక్క పుల్లే తిరుగుతుంది. ఎంత వయసు ఉండదు సార్ ఈ పులికి? ఎంత వయసు ఉంటుంది? అడుగులో కొలత? పగ్మార్స్ని బట్టి చూస్తే ఇది కొద్దిగా ఏజ్డ్ టైగర్ లాగానే ఉంది. సరే, ఎందుకని అది పాపికొండల దగ్గర నుండి నేషనల్ పార్క్ నుండి బయటికి వచ్చి ఇదంతా ఎందుకని అంటారు? కారణం ఏమి ఉండొచ్చు అనుకుంటున్నారు? టైగర్ మైదాన ప్రాంతంలోనే ఎక్కువ తిరుగుతుంది కాబట్టి ఆ ఏరియా నుంచి వచ్చింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏలూరు వైపు నుంచి పోయి సేమ్ మార్గంలో మళ్ళీ బ్యాక్ అయింది. ఇప్పటికి 20 kilometers కాబట్టి మళ్ళీ బ్యాక్ అవుతుందని అనుకుంటున్నాం. అంటే దారి గుర్తు పెట్టుకుంటుందా సార్? అది దారి అంటే ఆల్మోస్ట్ అదే దారి నుంచి మళ్ళీ బ్యాక్ అవుతుంది. ఇప్పటికే బోను తెప్పించారు, కెమెరాస్, ట్రాప్ కెమెరాస్ తెప్పించారు. ఎక్కడ పెట్టే అవకాశం ఉంది? అంటే ఒక చోట ఎక్కడైనా ఒక ఏరియా పర్టికులర్ ఏరియాలో ఐడెంటిఫై అయ్యి అది రెస్ట్ ప్లేస్ కానీ ఆ ఏరియాలో ఉంటే మేము ఆ ఏరియాలో బోను పెట్టడము, ట్రాంక్లైజింగ్ చేయడము జరుగుతుంది. మొత్తం ఎన్ని టీములు తిరుగుతున్నాయి సార్ ఇప్పుడు? పర్టికులర్గా ఈ పులి సంచారం మొదలుపెట్టిన దగ్గర నుండి మన ఫారెస్ట్ వాళ్ళు కానీ పక్కడ బయట వేరే డివిజన్ నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఏలూరు స్టాఫ్ ఉన్నారు, మా రాజమండ్రి స్టాఫ్ ఉన్నారు, ఈస్ట్ గోదావరి నుంచి ఎన్ఎస్టీఆర్ టీము ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ వీళ్ళు ఎక్స్పర్ట్స్ వచ్చినారు. అందరూ కలిసి పనిచేస్తున్నారు. అంటే ఈ పులిని దాని రెస్ట్ ప్లేస్ తెలిస్తేనే దాన్ని బంధించే అవకాశం ఉంటుందా సార్?
అంతే కదా, లేకపోతే అది ఒక చోట ఉండలేదు, వెళ్తూ ఉంది కదా, కాబట్టి మనం ఎట్లా పట్టుకోవడానికి వీలవుతుంది. అందుకే ఆ ట్రాక్ చేస్తున్నారు ఇప్పుడు. సార్ ఇప్పుడు ప్రజలంతా కూడా కొంత భయాందోళనలో ఉన్నారు, గ్రామస్తులు అంతా భయపడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు ఫారెస్ట్ అధికారులు జాగ్రత్తలు? అప్రమత్తంగా ఉండాలా, గుంపులుగా ఉండాలా, అనవసరంగా ఒక్కరిద్దరుగా కలిసి నైట్ టైం ఎస్పెషలీ తిరగకూడదు. కొద్దిగా అప్రమత్తంగా ఉంటే 1-2 రోజుల్లో ఇష్యూ సాల్వ్ అవుతుంది, వెళ్ళిపోతుంది, అది బ్యాక్ అవుతుంది. ఇప్పుడు ఈ లేగదూడ నష్టపోయారు రైతు, వారికి ఏమన్నా మన ప్రభుత్వం కాంపన్సేషన్ ఇస్తారు, కంపెన్సేషన్ ఇస్తారు. ఓకే. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏలూరు జిల్లాలో 2 పులులు తిరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, అది వాస్తవం కాదు. ఒకే పులి తిరుగుతుంది, పాపికొండల నుండి వచ్చి అది దాని రూట్ మ్యాప్ కూడా ఐడెంటిఫై చేసాం పగ్ మార్క్స్ ద్వారా. ఇప్పుడు లేగదోడు మీద దాడి చేసింది కాబట్టి ఈ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో ఎక్కడైతే రెస్ట్ అది తీసుకుంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ బోను ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరలా అది తిరిగి అంటే ఏలూరు వరకు ఏదైతే పెరుగుగూడెం వరకు వెళ్ళి మరలా వెనక్కి వచ్చింది కాబట్టి తిరిగి అది దాని ప్రదేశానికి అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. 1-2 రోజుల్లో దీని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. ఈలోపు దీని మీద ఈ టీంలు పనిచేస్తున్నాయి. శ్రీశైలం నుండి ఒక టీం వచ్చింది, పెద్ద తిరుపతి నుండి ఒక టీం వచ్చారు కాబట్టి త్వరలోనే దీన్ని బంధించడం లేకపోతే అది తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోయే అవకాశం లేదు. దాన్ని పాదముద్రల ద్వారా మొత్తం దాని ట్రాక్ అంతా కూడా ట్రావెలింగ్ ట్రాక్ అంతా కూడా తెలుసుకుంటున్నామని కూడా ఫారెస్ట్ అధికారి నాగరాజ్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ బాయిగ్రస్తో సాగర్, బిగ్ టీవీ, ద్వారకా తిరుమల మండలం నుండి.